నమస్కారం. అధ్యాపక రంగంలో మీరు ఎలా అధ్యాపక రంగాన్ని మీరు స్వీకరిస్తారు? అధ్యాప అధ్యాపక రంగంలో మీరు రాణించాలంటే చాలామంది బీఈడీ చేసిన తర్వాత టీచర్ రంగంలోకి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మరి అధ్యాపక రంగంలో మీరు రాణించాలంటే మీ గ్రహస్థితి చూసుకొని వెళ్ళండి. మీకు అధ్యాపక రంగంలో రాణించాలంటే మీ గ్రహస్థితి ఇలా ఉండాలండి. మీరు టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలంటే ముఖ్యంగా గురువు బాగుండాలండి. అంటే గురువు ప్లానెట్ యొక్క కారకత్వం అధ్యాపక రంగం టీచింగ్. కాబట్టి గురువు ఉన్నటువంటి ప్లేస్మెంట్ బాగుండాలి. గురువు ఉన్నటువంటి ఆ స్థానం బాగుండాలి. గురువు బాగున్నట్లయితేనే మీరు టీచర్ రంగంలో రాణిస్తారండి. ఒక్క గురువుకే కారకత్వాలు ఉంటాయా, మరి వేరే గ్రహాలకు ఉంటాయా, అవి ఎక్కడ ఉండాలి అనేవి ఇప్పుడు మీరు పూర్తిగా చూడండి. గురువు తర్వాత మెర్క్యూరీ అంటే బుధుడు, సాటర్న్, శని, ఈ మూడు గ్రహాలు మీరు అధ్యాపక రంగంలో రాణించడానికి బాగా సహకరిస్తాయండి. ఈ మూడు గ్రహాలు మీకు బాగుండాలి. గురువు ఇచ్చేది జ్ఞానం, మీకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడం. అంటే మీ జ్ఞానాన్ని మీరు సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధించేదాన్ని గురువు ఇస్తాడండి. ఇక బుధుడు వాక్కుకు ముఖ్య కారకుడు బుధుడు. అంటే టీచింగ్ రంగము అధ్యాపక రంగంలో మీరు రాణించాలంటే ఎక్కువగా మీరు పిల్లలకు అర్థమయ్యేటట్లు మాట్లాడడం, మీరు చెప్పే విధానం అర్థమయ్యేటట్టు చెప్పే విధానం, నోటి మాటలు రావడానికి కారకత్వం బుధుడు వహిస్తారండి. బుధుడు కూడా తప్పకుండా బాగుండాలి. మీకు శని ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది ముందు మీరు మాట్లాడడం, అంటే ఎక్కువ గ్రూపులు పిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ కూర్చున్నప్పుడు మీరు టీచింగ్ చేస్తుండడం, వాళ్ళందరికీ మీరు అర్థమయ్యేటట్టు మాట్లాడుతూ ఉండడం, ఇది శనిస్తారండి. ఇక స్ట్రిక్ట్గా ఉండడం, చాలా మంది అధ్యాపకులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అది శని ఇచ్చేదండి. శని సాటర్న్ స్ట్రిక్ట్గా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉండడం, మరి చెప్పేది కూడా చాలా గట్టిగా చెప్తున్నారు అంటే వారికి శని కూడా బాగున్నారు అన్నట్టు. మీ జన్మజాతకం చూసినప్పుడు 2వ స్థానం, 6వ స్థానం, 10వ స్థానం, ఈ 3 స్థానాలు మీ చేసే వృత్తిని టీచింగ్ రంగంలో అధ్యాపక రంగంలో చేసి ఇండికేట్ చేసేవి ఈ 3 స్థానాలండి. భావంలో అది ధనభావం అండి. లగ్నం నుంచి మీకు ధనము ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని నిర్ణయించేది 2వ భావం. 6వ భావము మన లైఫ్ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి పనుల ద్వారా ఎలాంటి వృత్తుల ద్వారా డబ్బు సంపాదించడం అంటూ జరుగుతుంది, ఎలాంటి వృత్తులు చేస్తామనేది 6వ భావం తెలుపుతుంది. ఈ 2వ భావము, 6వ భావము, 10వ భావము అది రాజ్యస్థానము, రాజ్య భావం అని కూడా అంటారు. అంటే దశమ స్థానం అని కూడా అంటారు. కనుక టీచింగ్ రంగంలో మీరు రావాలంటే, టీచింగ్ రంగంలో ఉద్యోగం రావాలంటే మీకు ఈ 3 గ్రహాలు గురువు, బుధుడు, శని, ఈ 3 గ్రహాలు ద్వితీయంలో కానీ షష్ఠలో కానీ దశమంలో కానీ ఉండాలండి. అది బలంగా ఉండాలి. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా, ప్రైవేటులో టీచర్ వృత్తిని కొనసాగిస్తారా అనేది కూడా మీకు సందేహం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో అధ్యాపకులుగా మీరు చేరాలంటే మనకు ఉన్న దాంట్లో ముఖ్యంగా జన్మజాతకంలో రవి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారండి. రవితో కలిసి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా వస్తుంది. అంటే రవి ఇండికేట్ చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలను. మీ జన్మజాతకంలో రవి ఇచ్చేది ప్రభుత్వ ఉద్యోగాలు కనుక అవి దశమంలో రవి ఉన్నట్లయితే తప్పకుండా మీకు ప్రభుత్వ ఉద్యోగంలో మీకు ఉద్యోగం లభిస్తుందండి. అంటే ప్రభుత్వ అధ్యాపకులుగా మీరు నియమితులు అవుతారు. ఇక మీకు దశాంశ చాట్లో కూడా రాశి చాట్లో దశమ భావమే కాకుండా D10 చార్ట్ కూడా చూడాలండి జన్మజాతకంలో. అందులో కూడా ఈ గురువు, బుధుడు, శుక్రుడు అక్కడ లగ్నంతో లెక్కపెట్టి 10వ భావానికి సిగ్నిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా చూడాలండి. 10వ భావంలో కూడా గురువు, శని, ఈ బుధుడు
సిగ్నిఫికేషన్స్ ఉన్నట్లయితే మీకు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందండి. ఉపాధ్యాయులు అంటే ఒక గురువు. మీరు ఒక గురువు స్థానంలో ఉండి 10 మందికి మీరు విద్య చెప్పడము అది ఎలా ఉంటుందంటే, దీనికి కారకత్వం గురువు. జూపిటర్ అంటేనే జ్ఞానం. జ్ఞానం ఇచ్చేవాడు, జ్ఞానకారకుడు. ఇక ముఖ్యంగా అధ్యాపక రంగానికి కూడా కారకత్వం గురువుకే ఉంటుంది. కాబట్టి గురువు బలం ఎక్కువ ఉండాలండి. మీరు ఉపాధ్యాయ రంగంలోకి వెళ్ళాలంటే మీ గురువు బలం బాగుంటేనే ఉపాధ్యాయ రంగంలో మీరు తొందరగా పైకి వస్తారు. మీకు ఉద్యోగాలు కూడా లభిస్తాయి. జ్యోతిష రంగంలో వెళ్ళాలనుకున్న వారికి కూడా గురు బలం చాలా మంచిది. దాని తర్వాత బుధ బలం కూడా చాలా అవసరం. జ్యోతిషము మరియు టీచర్ రంగము, ఉపాధ్యాయ రంగంలో ముఖ్యంగా ఈ గురుబలం ఉన్నట్లయితేనే మీరు రాణిస్తారండి. అది మీరు తప్పకుండా చూయించుకోవాలి. మీ జన్మజాతకం చూసినప్పుడు దృష్టులు కూడా ముఖ్యమండి ఉపాధ్యాయ రంగంలోకి రావాలంటే. కనుక మీ జన్మజాతకంలో 2వ భావం, 6వ భావం, 10వ భావంలో ఉన్న గ్రహాలు ఈ 3 గ్రహాలై ఉండాలి. లేదా వీరి దృష్టులైనా ఉండాలండి. దీని దృష్టులు, ఆ నక్షత్రం, నక్షత్రాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది. దీంతో పాటు నవాంశ చూడడం, డీటెయిల్ చార్ట్ చూడడం, ఇవన్నీ చేయాలి. అందుకే ఉపాధ్యాయ రంగంలోకి వెళ్ళాలనుకునేవారు మీ జన్మజాతక పరిశీలన చేసుకోండి. మీకు గురుబలం ఉందా, మెర్క్యూరీ, సాటర్న్ ఎలా ఉన్నారు చూసుకోవాలి, డీటెయిల్ చార్ట్ చూసుకోవాలి. ఇవి చూసి మీరు ఆ రంగంలోకి వెళ్తే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. ఉపాధ్యాయ రంగంలో మీరు రావాలంటే గురుబలం, వాటి దృష్టిలు కూడా మరి ఏ గ్రహ దృష్టిలు ఉన్నాయి, రవి దృష్టి ఉన్నా కూడా మీకు ప్రభుత్వ ఉద్యోగంలో మీకు తప్పకుండా ఉద్యోగం లభించడం జరుగుతుంది. రవి దృష్టి ఉన్నా, రవి నక్షత్రాలపై ఉన్న, గురు నక్షత్రాలపై 10th హౌస్ అధిపతి ఉన్న, 2వ భావం ధనభావం లార్డు, మరి 6th హౌస్ లార్డు, ఈ రవి, బుధుడు, శని గ్రహ ఆ నక్షత్రాల్లో ఉన్న వారి దృష్టిలు ఉన్న సిగ్నిఫికేషన్స్ అండి. సిగ్నిఫికేషన్స్ ఉంటే ఈ రవి సిగ్నిఫికేషన్ ముఖ్యంగా ఉన్నట్లయితేనే ప్రభుత్వ ఉద్యోగానికి మీకు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. కనుక గురువు, బుధుడు, శని మీకు బాగుండాలి. గ్రహాలు రెక్టోగ్రేడ్ కాకుండా మీ జన్మజాతకంలో డీటెయిల్ చార్ట్లో, నవాంశాలు ఇలా ఇవన్నీ చూడాల్సి వస్తుందండి. అందుకే కింద ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి. తీసుకుంటే మీరు ఈ జన్మజాతక పరిశీలన చేస్తే తప్పకుండా మీకు ఇలా ఉందా, ఈ గ్రహస్థితి ఉందా, మీ దశమాధిపతి ఎవరు, దశమాధిపతి ఉన్న నక్షత్రం ఎవరు, నక్షత్రం మరి గురువు, బుధుడు, శని అయి ఉన్నారా, వాటికి రవి దృష్టిలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ పరిశీలించాల్సి వస్తుంది. అందుకే ఇది వేదిక్ సంప్రదాయ జ్యోతిష్యమే కాకుండా కృష్ణమూర్తి పద్ధతిలో కూడా చూసి, కృష్ణమూర్తి పద్ధతి అంటే నక్షత్ర జ్యోతిష్యం అండి, అది చాలా పర్ఫెక్ట్. కనుక వేద జ్యోతిష్యంతో పాటు కృష్ణమూర్తి పద్ధతిలో కూడా చూసి మీరు తప్పకుండా మీకు గురుబలము, బుధుడు, శని ఉన్నట్లయితే మీరు టీచర్ రంగంలోకి రాణించడం జరుగుతుంది. కిందున్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. సర్వేజన సుఖ్నోభవ.